ప్లే స్టోర్లో బిఐఎస్ కేర్ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో ఐఎస్ఓ సర్టిఫికేషన్, క్యూఆర్ఓ సర్టిఫికేషన్, అన్ని సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి సర్టిఫికేట్లు మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక్కటి అందులో వెరిఫై గోల్డ్ అనే ఒక కాలం ఉంటుంది. ఈ వెరిఫై గోల్డ్ అనే కాలంలో ఈ కోడ్ మీరు ఎంటర్ చేశారంటే ఆ వస్తువు ఎప్పుడు తయారైంది, ఎక్కడ తయారైంది, ఎవరు తయారు చేయించారు, తయారు చేసిన సంస్థ ఎవరు, తర్వాత వస్తువు ఏంటి, ఉంగరమా, కడానా, నెక్లెసా, చైనా, బ్రాస్లెటా, ఆఖరికి అరగ్రామ్ ముక్కుపుడుగనా, దాంతోపాటు దాని యొక్క నాణ్యత ఏంటంటే ఒకవేళ అది 22 క్యారెట్ అయితే 22 క్యారెట్ ఉంటుంది, ఒకవేళ 20 క్యారెట్ అయితే 20 క్యారెట్ ఉంటుంది, ఒకవేళ 18 క్యారెట్ అయితే 18 క్యారెట్, 16 క్యారెట్ అయితే 16 క్యారెట్, 14 క్యారెట్ అయితే 14 క్యారెట్, 12 క్యారెట్ అయితే 12 క్యారెట్. ఇక్కడ బంగారం యొక్క ప్రమాణత తగ్గుతుంది. తగ్గే కొద్దికి రేట్ తగ్గుతుంది కాబట్టి ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ద్వారా ఒకవేళ మీరు కొనే వస్తువు 16 క్యారెట్ అయిందంటే ఆ రోజు మార్కెట్ 16 క్యారెట్ ధర 16 క్యారెట్ మీరు చెల్లించాలి. ఇప్పుడు మీ ఫోన్లలో మీరు చూసుకోండి, 2 days రేట్, గోల్డ్ రేట్ 14 క్యారెట్ రేట్ కనిపిస్తుంది, 16 క్యారెట్ రేట్ కనిపిస్తుంది, 18 క్యారెట్ రేట్ కనిపిస్తుంది, 20 క్యారెట్ రేట్ కనిపిస్తుంది, 22 క్యారెట్ రేట్ కనిపిస్తుంది, 24 క్యారెట్ రేట్ కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్లో ఈ బంగారం అదే ఎడ్యుకేషన్ మేము ఇక్కడ ఇవ్వలేదు. ఎలాంటి బోర్డ్స్ పేర్స్ లేకుండా ఓపెన్ చేస్తారు కదా, ఎక్కడ అంతరాయం లేదండి. యాక్చువల్లీ ఇది బోర్డ్స్ అనేది ప్రింట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండండి, మేము అనుకోకుండా ఒక 4 డేస్లో ఈ ఆఫీస్ దొరికింది. ఓకే, బోర్డ్స్ అనేది లేకుండా కాదు, బోర్డ్స్ అన్నీ రెడీగా ఉంది. మీరు మా ఫ్లెక్స్ అతనితో మాట్లాడతారు, రాత్రే ప్రింటింగ్ జరగాలి, రాత్రే ప్లేస్మెంట్ జరగాలి. 4 డేస్లో ఈ ఆఫీస్, ఎందుకంటే జనాలు టీం అనేది పెరుగుతుంది. ఆల్రెడీ మాకు ఆఫీస్ ఇంకొకటి చిన్న ఆఫీసు నాగోల్లో ఉండే, అది సరిపోలే. ఇంతమంది జనాలు నాగోల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బోర్డు ఉన్న ఆఫీస్ నడుస్తూనే ఉంది, ఏకని కాదు నాగోల్లో ఆఫీస్, దాన్ని ఎక్స్టెన్షన్ చేసి. చివరికి సార్ చెప్పండి, ఇలాంటి కంపెనీలు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. కరెక్ట్. చివరిగా మీరు ఇచ్చే ప్రజలకు సందేశం సార్, కంపెనీస్ ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి. మేము ఇచ్చే సందేశం ఏంటంటే అండి, ప్రోడక్ట్ ఉన్న కంపెనీలు, వస్తువులు ఉన్న కంపెనీలు. ఓకే, మన ప్రోడక్ట్ లేని కంపెనీస్ తోటి నాకు సంబంధం లేదు, ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు, గవర్నమెంట్ కూడా సంబంధం లేదు. ఏదైనా ఒక వస్తువు ఇన్వాల్వ్ అయిన కంపెనీ ద్వారా, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి, ఆంబే కానీ, హర్బల్ లైఫ్ కానీ, ఓకే, వెస్టీజ్ కానీ, ఇవన్నీ సేఫ్ షాప్ కానీ, ఇవన్నీ ఒక ప్రోడక్ట్ ఉన్న సమస్యలు. ఎప్పుడు ఎవరికి అన్యాయం ఉంటుంది. అక్కడ వస్తువు కొనుగోదారులు మన ద్వారా ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అంటే అమితాబ్ బచ్చన్ గారు టీవీఎస్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారండి. ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఆయనకు 5 కోట్ల రూపాయలు ఇస్తారండి. మనము ఈ కంపెనీని మనం పెంచుతున్నందుకు మనకు ఒక 100 రూపాయలు ఇస్తే కంపెనీ తప్పాలి. కోటేశ్వరుడు అయిన అమితాబ్ బచ్చన్కి 5 కోట్లు ఇవ్వడం మంచిదా? ఊటికి లేని వాళ్ళకు మనకు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చే కంపెనీలు తప్ప. రెండవది, ఈ కంపెనీలో, మన యొక్క కంపెనీ నోవాబీస్ గ్లోబల్ కంపెనీలో ఈరోజు జరిగిన బిజినెస్ అంటే వ్యాపారం, దానికి జిఎస్టీ అనేది, ఎంతైతే బిజినెస్ మనం చేస్తామో దానికి జిఎస్టీ బిల్ ఎంబట్టి ఇచ్చేస్తాం. జిఎస్టీ బిల్ ఇవ్వడం అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ పోతుంది, ఇటు స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ పోతుంది. నేను సంపాదించిన సంపాదన పైన మళ్ళీ 5% టీడీఎస్ పోతుంది. నేను ప్రభుత్వానికి సహకరిస్తూ వ్యాపారం చేస్తున్నాను. ఈ రోజు వరకు కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్నటి జరిగిన వరకు కూడా మా జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ అయింది. ఓకే, తర్వాత పే అవుట్స్ కూడా నిన్న జరిగిన వ్యాపారానికి ఈరోజు పేమెంట్ మీ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో, నో వ్యాలెట్స్, డైరెక్ట్లీ బ్యాంక్ ట్రాన్స్ఫర్, డీబీటీ ద్వారా డైరెక్ట్లీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ విత్ టీడీఎస్ డిడక్టెడ్, 100% లీగల్. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, టీడీఎస్ కట్ అవుతుందంటే లీగల్. మీరు 26 AS ద్వారా ఈ సంవత్సరం మొత్తం మీకు సంపాదించేది 26 AS ద్వారా మీరు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అన్ని సర్టిఫికేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ మీకు వెబ్సైట్లో డిస్ప్లే ఉంటుంది, మీరు గూగుల్లో అన్నింటిలో డిస్ప్లే అయి ఉంటుంది. మా కంపెనీ మొదటి వ్యక్తి ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి శైలేందర్ గారు. हिंदी में नमस्ते, मेरा नाम शैलेंद्र फ्रॉम बैंगलोर. ये 25 years से एक्सपीरियंस्ड कंपनी फॉर सिल्वर ऑर्नामेंट्स मैन्युफैक्चरिंग, होलसेलर और ज्वेलरी पे ऑर्डर बेस में मैन्युफैक्चर कंपनी. अभी ऑल ओवर इंडिया में फ्रेंचाइजी खोलने के लिए सोच रहे.
लाइक मलबार बीमा, कल्याण, तनिष्क, GRT इस तरफ से अभी बट नॉबिस इज न्यू कंपनी, इसीलिए ज्वेलरी बोला तो सब लोग भरोसा किधर है उधर ही परचेस करता है, इसीलिए न्यू कंपनी में नहीं आएगा। इसीलिए कंपनी कस्टमर को अच्छा प्रोडक्ट देना, अच्छा इनकम देना, इसी तरफ से सब स्प्रेड करने के लिए सोच रहे, एक कम्युनिटी बिल्ड करने के सोच रहे। हर घर में ज्वेलरी परचेस है, शादी, मैरिज, एंगेजमेंट, बर्थडे, एनिवर्सरी, गिफ्ट हर घर में रहता है। हम शॉप में जाके खरीद रहे, कौन कमा रहे बोला तो उधर एडवर्टाइजमेंट वाला, ब्रांड एम्बेसडर वाला, स्टाफ, बिल्डिंग रेंट, मेंटेनेंस सब कुछ कमा रहे, इधर कस्टमर कमा रहे, हम लोग कमा रहे। कंपनी का मोटो है हर घर ज्वेलर्स, सबको भी ज्वेलरी के बारे में एजुकेशन देना, बाहर नहीं देता है, वो सीक्रेट रहता है, इधर पूरा एजुकेशन देके हर घर में ज्वेलर्स को बनाने के लिए कंपनी का विजन है। लॉन्ग विजन में काम कर रहे, सबको भी विजन वेल्थ भी मेन वेल्थ एंड सबको भी हैप्पी रखने के लिए ज्वेलरी का बिजनेस में अभी चालू है। बैंगलोर में एक कॉर्पोरेट ऑफिस है, विलुपुरम तमिलनाडु पे ऑफिस नेक्स्ट वीक चालू है। आज इधर हैदराबाद का भी शॉप खोला है। हेड ऑफिस इज गुरुग्राम, दिल्ली हरियाणा बॉर्डर, DLF कॉर्पोरेट ड्रीम से हमारा ओन ऑफिस है। थैंक यू। कुछ फ्रॉड है तो जिम्मेदारी कौन है? इसमें आप पैसा दे रहे हैं, स्पॉटली आपको GST विथ प्रोडक्ट दे रहे हैं, इधर फ्रॉड का कुछ इन्वेस्टमेंट ऐसे कुछ नहीं है, स्पॉटली प्रोडक्ट दे रहे हैं। थैंक यू। बेस्ट है।